ఫ్రెండ్స్, ఇవాళ మనం క్లాస్లో వర్ణపట రేఖ సూక్ష్మ నిర్మాణం, ఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ స్పెక్ట్రల్ లైన్ అంటే ఏంటో నేర్చుకుందాం. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఆ, వివిధ రకాల సమ్మేళనాల గురించి నేర్చుకున్నాం. ఎల్ఎస్ సమ్మేళనము మరియు జేజే సమ్మేళనం. ఈ క్లాస్లో ఈ ఎల్ఎస్ సమ్మేళనం అనేది సాధారణంగా జరిగే సమ్మేళనం అన్నాం. దట్ ఈస్ నార్మల్ కప్లింగ్ స్కీమ్. సో వాట్ ఆర్ ద టర్మ్స్ దట్ అరైజెస్ డ్యూ టు ఎల్ఎస్ కప్లింగ్? సో ఈ ఎల్ఎస్ సమ్మేళనం వల్ల మనకి ఏ రకమైనటువంటి వర్ణపట పదాలు ఏర్పడతాయో ఒక ఉదాహరణ ద్వారా మనం చూద్దాం. అట్లాగే హెచ్ఆల్ఫా రేఖ సూక్ష్మ నిర్మాణం. హెచ్ఆల్ఫా రేఖ అంటే ఏంటి, దాని సూక్ష్మ నిర్మాణాన్ని మనం ఏ విధంగా నేర్చుకుంటాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ అసోసియేటెడ్ విత్ ద ప్రీవియస్ అటామిక్ మోడల్స్. మనం బోర్ నమూనా లేదా సోమర్ఫీల్డ్ నమూనా తీసుకున్నట్లయితే ఇవి వర్ణపట రేఖ సూక్ష్మ నిర్మాణాన్ని, ఫైన్ స్ట్రక్చర్ ని వివరించలేకపోయాయి. సో ఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ స్పెక్ట్రల్ లైన్ అంటే ఏంటి, దీని తాలూకు సూక్ష్మ నిర్మాణం అంటే హెచ్ఆల్ఫా రేఖ యొక్క సూక్ష్మ నిర్మాణం సోడియం డబ్లెట్స్, సోడియం వర్ణపట రేఖ ద్విక లక్షణాన్ని, డబ్లెట్ క్యారెక్టర్ ని కలిగి ఉంటుంది. సో ఈ ఆల్కలీ స్పెక్ట్రమ్ కనుక మనం తీసుకున్నట్లయితే వాటికి డబ్లెట్ క్యారెక్టర్ ఎందుకు ఉంటుందో మనం ఇవాళ క్లాస్లో నేర్చుకోబోతున్నాం. సో మొదట ఎల్ఎస్ కప్లింగ్ స్కీమ్లో మనం తీసుకున్నట్లయితే ఎల్ఎస్ సమ్మేళనంలో ఏర్పడుతున్నటువంటి వివిధ రకాలైనటువంటి పదాలను గురించి మనం ఇవాళ చూద్దాం. సో కప్లింగ్ని మనం సింపుల్గా చదివినప్పటికంటే దాని మీద ఏదైనా ఒక ఉదాహరణ చేసేటప్పుడు అది స్పష్టంగా అర్థమవుతుంది. అందుకోసం నేను ఒక ఎగ్జాంపుల్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ 4p1 4d1 అనేటువంటి ఒక వ్యవస్థను నేను తీసుకున్నాను. ఈ 4p1 4d1 అనేటువంటి వ్యవస్థకు ఎల్ఎస్ సమ్మేళనం జరిగినప్పుడు ఏ రకమైనటువంటి వర్ణపట పదాలు ఏర్పడతాయో చూద్దాం. సో in the present class I am going to study about a system in which we have 4p1 4d1 electrons. So what are the terms that are associated with this system due to LS coupling? That is the topic that we are going to learn now. సో ఈ ఎగ్జాంపుల్లో మనకు 4p1 ఎలక్ట్రాన్ తీసుకున్నట్లయితే మనకు తెలుసు p స్థాయిలో ఉన్న ఎలక్ట్రాన్కి we know that L is 1 and for single electron spin is half, and similarly for second electron here the electron is in d level. సో d అనే ఉపస్థాయిలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్కి L is equal to 2, S విలువ 1/2. కాబట్టి we know that in LS coupling the values of capital N and capital S. సో ఇక్కడ స్మాల్ లెటర్స్ అన్ని కూడా ఎలక్ట్రాన్కి సంబంధించినవి, క్యాపిటల్ లెటర్స్ అన్ని కూడా యాటమ్ లేదా వ్యవస్థకు సంబంధించినవి. దెన్ వాట్ ఈస్ టోటల్ యాంగులర్ మొమెంటమ్, వాట్ ఈస్ ఆర్బిటల్ యాంగులర్ మొమెంటమ్ అండ్ స్పిన్ యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ది యాటమ్ ఆర్ సిస్టమ్ నాకు కావాలి. సో వ్యవస్థ యొక్క క్యాపిటల్ ఎల్ క్యాపిటల్ ఎస్ విలువలు నాకు కావాలి. సో మనకు తెలుసు క్యాపిటల్ ఎల్ విలువ ఇది మాడ్యులస్ ఎల్ మైనస్ ఎల్ నుంచి మాడ్యులస్ ఎల్ ప్లస్ ఎస్ L1 ప్లస్ L2 వరకు ఉంటుందని తెలుసు. కాబట్టి క్యాపిటల్ ఎల్ ఈస్ మాడ్యులస్ L1 మైనస్ L2 టు మాడ్యులస్ L1 ప్లస్ S2 వరకు అది అజ్యూమ్ చేసుకుంటుంది వాల్యూస్. సో ఇక్కడ L1 ఈజ్ ఈక్వల్ టు 1, L2 ఈజ్ ఈక్వల్ టు 2. సో 2 మైనస్ 1 అంటే 1, 2 ప్లస్ 1 అంటే 3. సో 1 నుంచి 3 వరకు వాల్యూస్ ని క్యాపిటల్ ఎల్ తీసుకుంటుంది. సిమిలర్లీ క్యాపిటల్ ఎస్ దట్ ఈస్ స్పిన్ వెక్టార్ ఆఫ్ ది సిస్టమ్. సో స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఆఫ్ ది సిస్టమ్, వ్యవస్థ యొక్క స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఎస్ అనుకున్నట్లయితే ఇట్స్ వాల్యూ from it takes values from modulus S1 minus S2 to modulus S1 plus S2. సో S1 minus S2 నుంచి S1 plus S2 విలువల్ని తీసుకుంటుంది. S1 S2 రెండు కూడా హాఫ్ కాబట్టి 0 నుంచి 1 వరకు అంటే S వాల్యూ 0 and 1 సాధ్యపడుతుంది. కాబట్టి ఈ 4p1 తర్వాత 4d1 అనే వ్యవస్థ నేను తీసుకున్నాను. ఇక్కడ 4 అనేది n అంటే ప్రధాన క్వాంటం సంఖ్యని తెలియజేస్తుంది. ఒక ఎలక్ట్రాన్ p స్థాయిలో ఉంది, ఒక ఎలక్ట్రాన్ d స్థాయిలో ఉంది. ఇప్పుడు ఎల్ఎస్ కప్లింగ్ కనుక జరిగినట్లయితే, ఈ ఎలక్ట్రాన్ల మధ్యలో ఎల్ఎస్ కప్లింగ్ ఉంది అనుకున్నట్లయితే అప్పుడు వ్యవస్థకు ఏ రకమైనటువంటి వర్ణపటాలు ఏర్పడతాయో మనం చూడబోతున్నాం. సో ఇక్కడ వ్యవస్థ తాలూకు క్యాపిటల్ ఎల్ విలువలు మనం తీసుకొచ్చాం 1, 2, 3. తర్వాత ఎస్ విలువలు 0 and 1. సో ఎస్ విలువ 0 అంటే మల్టిప్లిసిటీ మనం తీసుకున్నట్లయితే మల్టిప్లిసిటీని తెలుగులో బహుళత్వము అన్నాం. సో బహుళత్వము అంటే ప్రతి ఎల్ స్థాయికి ఎన్ని జే విలువలు ఉంటాయో తెలియజేస్తుంది అనమాట. బహుళత్వము అంటే ప్రతి ఎల్ అనే ఉపస్థాయికి ఎన్ని జే విలువలు ఉంటాయి. జే అనేది మొత్తం శక్తిని సూచిస్తుంది కాబట్టి ఉపస్థాయిలు ఎల్లో ఉన్న ఉపస్థాయిలను తెలియజేస్తుంది అనమాట.
కాబట్టి ఒక ఎల్ అనే ఉపస్థాయిలో ఉన్న ఉపస్థాయిల సంఖ్యను సబ్ ఎనర్జీ లెవెల్స్ ని తెలియజేసేదే జే విలువ. సో ఈ జే విలువలు ఎన్ని సాధ్యపడతాయి ఒక ఎల్కి అనేది బహుళత్వం సూచిస్తుంది. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు బహుళత్వం 2s + 1 కి సమానం అని చెప్పాను. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2s + 1. కాబట్టి ఎస్ వాల్యూ 0 అయితే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే సింగులర్ టర్మ్స్ వస్తాయి. ఒక విలువల్ని మాత్రమే, ప్రతి ఎల్ స్థాయి ఒక జే విలువను కలిగి ఉంటుంది. అలాగే ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు బహుళత్వం ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2s + 1 కాబట్టి 2 × 1 + 1 అంటే 3, అంటే ట్రిప్లెట్ సిరీస్ ని కలిగి ఉంటుంది. అంటే ప్రతి ఎల్ అనే ఉపస్థాయి 3 ఉపస్థాయిలను కలిగి ఉంటుంది, 3 జే విలువలను కలిగి ఉంటుంది. ఇక్కడ సింగులర్ టర్మ్స్ ఏమొస్తాయి, ఇక్కడ ట్రిప్లెట్ టర్మ్స్ ఏమొస్తాయో మనం చూద్దాం 1 by 1. సో మొదట జే విలువను మనం ఇట్లా రాసుకుంటామండి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే బహుళత్వం ఇందాక మీకు చెప్పినట్లుగా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2s + 1 కి సమానము. కాబట్టి ఆర్ విలువ 1 కి సమానం అవుతుంది. ఎస్ 0 కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు ఏర్పడే పదాలని సింగులెట్ పదాలు అంటాం. సో ఈ సింగులెట్ పదాలు ఏమేమి అవుతాయో చూద్దాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 ఫస్ట్ నేను తీసుకుంటున్నాను. ఎల్ వాల్యూ 1, 2, 3. సో ఒక్కొక్కటి తీసుకుందామండి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే జే వాల్యూ మనకు తెలుసు. జే వాల్యూ ఎల్ ప్లస్ ఎస్ టు ఎల్ మైనస్ ఎస్. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, 1 + 0 అంటే 1 అవుతుంది. కాబట్టి టర్మ్ని ఎలా చూపిస్తామని చెప్పాము, మల్టిప్లిసిటీ లెఫ్ట్ సైడ్ సూపర్ స్క్రిప్ట్గా ఆ ఎల్ అనే స్థాయికి సంబంధించిన పదాన్ని, ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి పి స్థాయిని సూచిస్తుంది. పిని జే విలువను సబ్స్క్రిప్ట్గా రైట్ సైడ్ రాయమన్నాం కాబట్టి 1p1 మొదటిది. సో రెండవ పదం మనం తీసుకుందాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే జే వాల్యూ 2కి సమానం. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 అనేది డి ఉపస్థాయిని సూచిస్తుంది. మళ్ళీ మల్టిప్లిసిటీ ఎస్ 0 కాబట్టి సింగులర్ టర్మ్, జే వాల్యూ ఒకటే ఉంటుందని అర్థం. సో జే వాల్యూ ఒకటే. అట్లాగే ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే జే వాల్యూ 3 అవుతుంది. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 3 అనేది ఎఫ్ ఉపస్థాయి, మల్టిప్లిసిటీ ఒకటి, ఒక జే విలువ. సో ఇక్కడ అన్ని కూడా ఒకటే జే విలువను కలిగి ఉన్నాయి. ప్రతి ఉపస్థాయి ఒక జే విలువను కలిగి ఉంది. అందుకే వీటిని సింగులెట్ పదాలు అంటారు. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు బహుళత్వం 1, మల్టిప్లిసిటీ 1 అయింది. అప్పుడు ఏర్పడుతున్నటువంటి సింగులెట్ పదాలు ఏవైతే ఉంటాయో 1p1, 1d2, 1f3 అని మనం రాసుకోవడం జరిగింది. ఇవి ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు సాధ్యపడే జే విలువలను తెలియజేస్తుంది. ఇప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 అయింది అనుకుందాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు మనకు తెలుసు బహుళత్వం మల్టిప్లిసిటీ 2s + 1 కి సమానం, అంటే అన్ని ట్రిప్లెట్ పదాలు వస్తాయి. కాబట్టి మనకు ట్రిప్లెట్ పదాలు వచ్చాయి. అంటే ప్రతి ఎల్ అనే ఉపస్థాయి 3 జే విలువల్ని కలిగి ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ కేస్ మనకి ఏంటి వచ్చిందండి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎల్ విలువలు ఆల్రెడీ కట్టాము, 1, 2, 3 అని వచ్చాయి. ఇప్పుడు ఒక్కొక్క కాంబినేషన్ తీసుకుందాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే జే వాల్యూస్ ఏమవుతాయి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు జే వాల్యూ మనకు తెలుసు, ఎల్ ప్లస్ ఎస్ నుంచి ఎల్ మైనస్ ఎస్ వరకు మాడ్యులస్. మాడ్యులస్ ఎల్ ప్లస్ ఎస్ టు మాడ్యులస్ ఎల్ మైనస్ ఎస్ అంటే 1 నుంచి 1 తీస్తే 0, 1 + 1 is 2. సో 0, 1, 2 సాధ్యపడతాయి. అప్పుడు ఏర్పడే పదాలు అంటున్నాం. సో అప్పుడు ఏర్పడే పదాలు అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాను కాబట్టి పి స్థాయి, ఇక్కడ మల్టిప్లిసిటీ 3 అయింది కాబట్టి సూపర్ స్క్రిప్ట్ 3 రాయాలి లెఫ్ట్ సైడ్. సబ్స్క్రిప్ట్ లో మనకు జే విలువలు ఉన్నాయి, అంటే 3p0 ఒక పదం, 3p1 ఒక పదం, 3p2 ఒక పదం. కాబట్టి 3 ఈ విధంగా ట్రిప్లెట్ పదాలు ఏర్పడ్డాయి, 3p0, 3p1, 3p2. అట్లాగే రెండో కాంబినేషన్ చూద్దాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 తర్వాత ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు జే వాల్యూ మాడ్ ఎల్ ప్లస్ ఎస్ టు మాడ్ ఎల్ మైనస్ ఎస్, అంటే 1, 2, 3కి సమానం. సో ఈ రెండు యాడ్ చేస్తే 3 వస్తుంది, తీసేస్తే 1 వస్తుంది. కాబట్టి 1, 2, 3 మధ్యలో వాల్యూస్ ఉంటాయి. మరి ఇప్పుడు ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 అనే ఉపస్థాయికి మనకు తెలుసు, దీన్ని డితో చూపిస్తాం. ఇది ట్రిప్లెట్ మల్టిప్లిసిటీ 3 కాబట్టి అప్పర్ లెఫ్ట్ సైడ్ సూపర్ స్క్రిప్ట్ గా రాశాను నేను. జే వాల్యూస్ మనం తీసుకుంటే 1, 3d2, 3d3. సో ఇవి మనకు డి అనే ఉపస్థాయిలో ఉన్న జే విలువలు, 3 జే విలువలు సాధ్యపడతాయి. పి ఉపస్థాయిలో 3 జే విలువలు, డి ఉపస్థాయిలో 3 జే విలువలు ఉన్నాయి. అట్లాగే లాస్ట్ కాంబినేషన్ ఏంటంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే జే విలువ మాడ్ ఎల్ ప్లస్ ఎస్ టు మాడ్ ఎల్ మైనస్ ఎస్, అగైన్ 3 + 1 అండ్ 3 - 1 అంటే 2, 3, 4 సాధ్యపడతాయి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3 అనేది ఎఫ్ ఉపస్థాయిని సూచిస్తుంది. తర్వాత దీనికి మల్టిప్లిసిటీ 3 కాబట్టి జే విలువలు 3f2, తర్వాత 3f3,
అండ్ 3f4. సో ప్రతి ఎఫ్ అనే ఉపస్థాయి 3 జేబుల్ని కలిగి ఉంది, డి అనే ఉపస్థాయి 3 జేబులను కలిగి ఉంది, పి అనే ఉపస్థాయి కూడా 3 జేబులను కలిగి ఉన్నాయి. వీటిని మనం ట్రిప్లెట్ పదాలు అన్నాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ట్రిప్లెట్ పదాలు వచ్చాయి. అట్లాగే ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ప్రతి ఉపస్థాయి ఒకటే పదాన్ని కలిగి ఉంది కాబట్టి వీటిని సింగులెట్ పదాలని మనం పిలుచుకోవడం జరిగింది. సో ఈ విధంగా మనం ఏదైనా ఒక వ్యవస్థను 2 లేదా అంతకన్నా ఎక్కువ ఎలక్ట్రాన్లు కలిగి ఉన్న వ్యవస్థను మనం తీసుకున్నట్లయితే అప్పుడు ఎల్ఎస్ సమ్మేళనంలో ఏ రకంగా మనకు ఎనర్జీ టర్మ్స్ వస్తాయి అన్నది ఈ కాన్సెప్ట్ అనేది తెలియజేయడం జరుగుతుంది. ఇలాంటి ఎగ్జాంపుల్స్ మీరు మరి కొన్ని తీసుకొని చేయవచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ చెప్పబోయేది ఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ హెచ్ ఆల్ఫా లైన్. సో ఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ హెచ్ ఆల్ఫా లైన్ అంటే హెచ్ ఆల్ఫా రేఖ యొక్క సూక్ష్మ నిర్మాణం. మామూలుగా మనం బోర్ నమూనాలో చెప్పుకున్నాం. బోర్ నమూనాలో వేరు వర్ణపట శ్రేణులు ఏర్పడతాయని చెప్పాం. సో ఇక్కడ మనం ఉదజని పరమాణువు తాలూకు వేరు శక్తి విలువల్ని మనం తీసుకున్నట్లయితే ఇది n ఈజ్ ఈక్వల్ టు 1 ప్రధాన స్థాయి, n ఈజ్ ఈక్వల్ టు 2, తర్వాత n ఈజ్ ఈక్వల్ టు 3, తర్వాత n ఈజ్ ఈక్వల్ టు 4, నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 5, తర్వాత n ఈజ్ ఈక్వల్ టు 6 అండ్ n ఈజ్ ఈక్వల్ టు 7. ఇలాగ మనం తీసుకున్నాం అనుకోండి. వివిధ కక్షల నుండి వివిధ శక్తి స్థాయిల నుండి మొదటి శక్తి స్థాయికి జరిగే సంక్రమణల వల్ల మనకు ఏర్పడుతున్న వర్ణపట శ్రేణిని లైమన్ సిరీస్ అన్నారు. సో దీన్ని మనం లైమన్ శ్రేణి అంటాం. సో దిస్ ఈస్ కాల్డ్ లైమన్ శ్రేణి, లైమన్ సిరీస్. ఇది మనకు తెలుసు అతినీల లోహిత ప్రాంతం యూవీలో ఏర్పడుతుందని. వేరువేరు శక్తి స్థాయిల నుంచి n ఈజ్ ఈక్వల్ టు 2 అనే శక్తి స్థాయికి జరిగే సంక్రమణ వల్ల ఏర్పడుతున్నటువంటి శ్రేణిని మనం బామర్ శ్రేణి, దిస్ ఈస్ కాల్డ్ బామర్ సిరీస్. సో వెన్ ట్రాన్సిషన్స్ అక్కర్ ఫ్రమ్ డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ టు n ఈజ్ ఈక్వల్ టు 2 level, then the series arises due to this transition is known as బామర్ సిరీస్ and this occurs in visible region, దృశ్య ప్రాంతంలో ఇది ఏర్పడుతుంది. మరి మిగతా మనకు తెలుసు లైమన్ సిరీస్, బామర్ సిరీస్, ఇక్కడ ప్యాషన్, బ్రాకెట్ అండ్ ఫండ్ అనేవి మనకు తర్వాత ఏర్పడతాయి. అవన్నీ మీకు తెలిసిందే. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ బామర్ శ్రేణిలో ఫస్ట్ మెంబర్ని మనం ఏమని పిలుస్తామంటే హెచ్ ఆల్ఫా రేఖ, దీన్ని హెచ్ బీటా రేఖ, తర్వాత దీన్ని హెచ్ గామా, దీన్ని హెచ్ డెల్టా అని పిలుచుకుంటాం. కాబట్టి హెచ్ ఆల్ఫా రేఖ ఎప్పుడు ఏర్పడుతుందంటే n ఈజ్ ఈక్వల్ టు 3 స్థాయి నుంచి n ఈజ్ ఈక్వల్ టు 2 స్థాయికి జరిగే సంక్రమణ వల్ల హెచ్ ఆల్ఫా రేఖ ఏర్పడుతుంది. ఇది ఒక లైన్, సింగిల్ లైన్ అని బోర్ తెలియజేశాడు. కానీ దీన్ని మనం హై రిజాల్వింగ్ పవర్ స్పెక్ట్రామీటర్ తో చూసినట్లయితే మనకు తెలుసు హెచ్ ఆల్ఫా లైన్ కన్సిస్టింగ్ ఆఫ్ 5 కాంపోనెంట్స్, 5 అంశాలను కలిగి ఉందని నేర్చుకున్నాం. దట్ ఈస్ కాల్డ్ ఫైన్ స్ట్రక్చర్. దాన్నే మనం ఏమని పిలిచామంటే సూక్ష్మ నిర్మాణము. బోర్ నమూనా ప్రకారం n ఈజ్ ఈక్వల్ టు 3 స్థాయి నుండి n ఈజ్ ఈక్వల్ టు 2 స్థాయికి బామర్ శ్రేణిలో ఉన్న ఫస్ట్ మెంబర్నే హెచ్ ఆల్ఫా రేఖ అన్నాము. ఇది ఒక రేఖ కాదు, ఇందులో 5 అంశాలు ఉన్నాయి. దీన్నే సూక్ష్మ నిర్మాణం అని చెప్పుకోవడం జరిగింది. సో ఇప్పుడు n1 ఈజ్ ఈక్వల్ టు 2 నుంచి n2 ఈజ్ ఈక్వల్ టు 3 స్థాయికి జరిగే సంక్రమణ వల్ల మనకు ఈ హెచ్ ఆల్ఫా రేఖ అనేది ఏర్పడుతుంది. ఇందులో 5 అంశాలు ఉంటాయని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ఇక్కడ హెచ్ ఆల్ఫా రేఖను 5 కాంపోనెంట్స్ ఉంటాయన్నాం. దాన్ని ఫైన్ స్ట్రక్చర్ అని పిలుచుకున్నాం. ఈ ఫైన్ స్ట్రక్చర్ ని ప్రీవియస్ అటామిక్ మోడల్స్ ఏవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాయి. కాబట్టి వెక్టర్ ఆటమ్ మోడల్ ఏ విధంగా ఈ ఫైన్ స్ట్రక్చర్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుందో చూద్దాం. సో n ఈజ్ ఈక్వల్ టు 2 అంటే మనకు తెలుసు సాధ్యపడే ఎల్ విలువలు ఎల్ కెన్ టేక్ వాల్యూస్ ఫ్రమ్ 0 to n-1. ఎల్ విలువలకు ఎల్కు సాధ్యపడే విలువలు 0 నుండి n-1 వరకు. n ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు ఎల్కి సాధ్యపడే విలువ 0 and 1. n ఈజ్ ఈక్వల్ టు 3 అయినప్పుడు ఎల్కి సాధ్యపడే విలువ 0 నుంచి n-1 అంటే 0, 1, 2. ఎలక్ట్రాను ఒకటే ఎలక్ట్రాన్ కాబట్టి దానికి స్పిన్ విలువ 1/2 అవుతుంది. అప్పుడు సాధ్యపడే జే విలువల్ని క్రింది విధంగా నేను రాస్తున్నాను. సో n ఈజ్ ఈక్వల్ టు 3 అయిందండి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటంటే వచ్చాయి 0, 1, 2. ఇందాక మనం చూసాం కదండి. n ఈజ్ ఈక్వల్ టు 3 స్థాయికి ఎల్ విలువ 0, 1, 2. అప్పుడు సాధ్యపడే వర్ణపట పదాలు చూద్దాం. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ అయితే జే వాల్యూ 1/2. మైనస్ అనేది జేకి తీసుకోదు. జే అనేది టోటల్ ఎనర్జీని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి జేకి ఎప్పుడు కూడా పాజిటివ్ వాల్యూ ఉండాలి. సో ఇక్కడ ఎల్ ప్లస్ ఎస్ టు ఎల్ మైనస్ ఎస్ అనేటప్పుడు 0 ప్లస్ హాఫే తీసుకుంటాము.
కాబట్టి జే విలువ 1/2 అయింది. ఎల్ 0 కాబట్టి దీన్ని ఎస్ ఉపస్థాయి అంటారు. ఇక్కడ ఎస్ విలువ 1/2 అయింది కాబట్టి మల్టిప్లిసిటీ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2s + 1 2 ఇంటూ 0 + 1 దట్ ఈస్ 1 కి సమానం. కానీ ఇక్కడ మనం 2 కింద రాస్తున్నామండి. సో ఇక్కడ 2s 1/2 యాక్చువల్గా -12 అనేది సాధ్యపడదు కాబట్టి ఎప్పుడు గ్రౌండ్ స్టేట్ ఎప్పుడు కూడా సింగ్లెట్ గానే ఉంటుందండి. అట్లాగే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అయింది అనుకోండి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు మనకు ఎస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్. అప్పుడు జే విలువలు ఎల్ ప్లస్ ఎస్ టు ఎల్ మైనస్ ఎస్ అంటే యాడ్ చేసినప్పుడు 3/2 తీసేస్తే 1/2. కాబట్టి 2 టర్మ్స్ వచ్చాయండి. కాబట్టి ఆ 2 టర్మ్స్ ఏంటంటే P3 1/2, జే విలువ 3/2 అన్నమాట. అట్లాగే 2p 1/2. సో 2p 3/2, 2p 1/2 ఆర్ ద టర్మ్స్ అరైజెస్ డ్యూ టు ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్. అట్లాగే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2, ఎస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ అయినప్పుడు జే వాల్యూ 5/2, 3/2. అప్పుడు డి స్థాయిలో మనకు 2d 5/2 అండ్ 2d 3/2 అనే శక్తి స్థాయిలు ఏర్పడతాయి. సో కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 3 అనేది ప్రధాన స్థాయి. మనకు తెలుసు బామర్ సిరీస్ లో ఫస్ట్ లైన్ అన్నాం. n ఈజ్ ఈక్వల్ టు 3 టు n ఈజ్ ఈక్వల్ టు 2 స్థాయికి జంప్ అయినప్పుడు హెచ్ ఆల్ఫా రేఖ వస్తుందని చెప్పాం. నౌ దిస్ n ఈజ్ ఈక్వల్ టు 3 అనేది సింగిల్ లెవెల్ కాదు. ఇక్కడ మనం చూసినట్లయితే 1 2 3 4 5. సో ఇది మళ్ళీ 5 సబ్ ఎనర్జీ లెవెల్స్ ని కలిగి ఉందని తెలుస్తుంది. కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 3 అనేది ఒక శక్తి స్థాయి కాదండి. మనకు ఎన్ని శక్తి స్థాయిల కింద అది లెక్క 1 2 3 4 5 ఎనర్జీ లెవెల్స్ కింద లెక్క అని మనకి ఇక్కడ పదాలు బట్టి ఒక్కొక్క పదం ఒక్కొక్క శక్తి స్థాయిని సూచిస్తుంది. కాబట్టి 5 పదాలు ఉన్నాయి కాబట్టి 5 సబ్ ఎనర్జీ లెవెల్స్ కింద తీసుకోవాలన్నమాట. అట్లాగే n ఈజ్ ఈక్వల్ టు 2 స్థాయి తీసుకుంటే ఎల్ విలువ 0 1కి సమానం. అప్పుడు ఎస్ విలువ 1/2 కాబట్టి ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు జేకి అగైన్ 1/2 సింగిలెట్ ఎప్పుడు గ్రౌండ్ స్టేట్ సింగిలెట్ అని చెప్పుకున్నాం. 2s 1/2. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ అయితే జే విలువ 3/2 1/2 కాబట్టి మనకు అప్పుడు సాధ్యపడే రెండు విలువలు 2p 3/2 2p 1/2. కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 2 అనేది బోర్ నమూనా ప్రకారం ఒక శక్తి స్థాయి. దీంట్లో ఉపశక్తి స్థాయిలు 1 2 3 అంటే 3 ఉపశక్తి స్థాయిలను ఇది కలిగి ఉంది. సో ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 3 5 శక్తి స్థాయిలు, n ఈజ్ ఈక్వల్ టు 2 3 శక్తి స్థాయిలు. ఈ సంక్రమణాలన్నీ సాధ్యపడితే మనకు హెచ్ ఆల్ఫా రేఖ యొక్క సూక్ష్మ నిర్మాణం వస్తుంది. కానీ ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏమిటంటే జే విలువలు ఒకే విలువను కలిగి ఉంటే ఆ శక్తి స్థాయిలు ఏకీభవిస్తాయి. ఒకే జే విలువను కలిగి ఉన్న శక్తి స్థాయిలు ఏకీభవిస్తాయి. సో ఆల్ దోస్ ఎనర్జీ లెవెల్స్ దట్ హ్యావ్ సేమ్ జే వాల్యూ విల్ కోయిన్సైడ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 3 అనే ఎనర్జీ లెవెల్లో ఉన్న మన సబ్ ఎనర్జీ లెవెల్స్ ని కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ జే విలువ 1/2 1/2 అంటే ఈ రెండు ఏకీభవిస్తాయి. అలాగే జే విలువ 3/2 3/2 ఈ రెండు ఏకీభవిస్తాయి. కాబట్టి ఈ రెండు ఏకీభవిస్తే ఒక ఉపస్థాయి, ఈ రెండు ఏకీభవిస్తే రెండో ఉపస్థాయి, 5/2 ఒకటి. సో మొత్తం ఎన్ని వచ్చాయండి? n ఈజ్ ఈక్వల్ టు 3 అనేది 3 ఉపస్థాయిలను కలిగి ఉంది. అట్లాగే ఇక్కడ చూద్దామండి. ఇక్కడ జే విలువ 1/2 1/2 ఈ రెండు ఏకీభవిస్తాయండి. ఇది ఒకటైంది, 3/2 ఇది ఒకటి. అంటే మొత్తం మీద రెండు ఉపస్థాయిలు. కాబట్టి ఇక్కడ 3 ఉపస్థాయిలు, ఇక్కడ 2 ఉపస్థాయిలు. అన్ని వర్ణపట రేఖలు, అన్ని సంక్రమణలు సాధ్యపడితే మనకి ఎన్ని రావాలి? 6 వర్ణపట రేఖలు కావాలి. సో 5 వస్తాయి. అవి ఎందుకు వస్తాయో మనం ఇప్పుడు చూద్దామండి. సో ఇక్కడ మీరు చూడండి, n ఈజ్ ఈక్వల్ టు 3 టు n ఈజ్ ఈక్వల్ టు 2 దిస్ ఈస్ కాల్డ్ హెచ్ ఆల్ఫా లైన్. సో n ఈజ్ ఈక్వల్ టు 3కి L వాల్యూస్ 2 1 0, S వాల్యూస్ 1/2. అప్పుడు J వాల్యూస్ దీనికి 5/2 అండి. అట్లాగే తీసేసినప్పుడు 3/2 వస్తుందండి. ఇక్కడ యాడ్ చేస్తే 3/2 వస్తుందండి, తీసేస్తే 1/2 వస్తుందండి. ఇక్కడ యాడ్ చేస్తే 1/2 వస్తుంది. కాబట్టి ఇక్కడ 5/2 ఒక వాల్యూ, ఇక్కడ 3/2, ఇక్కడ 3/2 ఏకీభవించిన విలువ. అట్లాగే ఇక్కడ తీసేస్తే వచ్చిన 1/2, ఇక్కడ కలిపితే వచ్చిన 1/2 ఏకీభవించిన విలువ. సో ఇట్లా మనకు n ఈజ్ ఈక్వల్ టు 3 మనకు 3 సబ్ ఎనర్జీ లెవెల్స్ అంటే J వాల్యూ 5/2 3/2 1/2 కలిగి ఉంది. n ఈజ్ ఈక్వల్ టు 2 వస్తే ఈ రెండు L వాల్యూ ఏమో ఇక్కడ 1 1/2 స్పిన్ విలువ. కాబట్టి యాడ్ చేస్తే 3/2, తీసేస్తే 1/2. అలాగే L ఈజ్ ఈక్వల్ టు 0 1/2 యాడ్ చేస్తే 1/2. సో ఇక్కడ ఈ 1/2 అనేది ఈ రెండింటికి సంబంధించింది, రెండు కూడా ఏకీభవించాయని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేటువంటి టర్మ్ వాల్యూ మనం తీసుకుంటే 2d 5/2 దీనికి. ఇక్కడ రెండు శక్తి స్థాయిలు అన్నాను, ఒకటి 2d 3/2, ఒకటి 2b 3/2. అట్లాగే ఇక్కడ కూడా రెండు శక్తి స్థాయిలు ఉన్నాయి, ఏకీభవించాయి, 2p 1/2 2s 1/2.
అట్లాగే ఇక్కడ ఒకటే శక్తి స్థాయి 2p1/2, ఇక్కడ రెండు శక్తి స్థాయిలు ఏకీభవించాయి 2p1/2, 2s1/2. ఇప్పుడు అన్ని సంక్రమణలు సాధ్యపడతాయి అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, సంక్రమణ నియమాలు ఒకసారి చూద్దామండి. సో ట్రాన్సిషన్ రూల్స్ ఏంటో మనం నేర్చుకుందాం. ట్రాన్సిషన్ రూల్స్, సంక్రమణ నియమాలు. అన్ని శక్తి స్థాయిల నుంచి అన్ని శక్తి స్థాయిలకు సంక్రమణలు సాధ్యపడతాయా అంటే కొన్ని రూల్స్ మనం చెప్పుకుందాం. ఎల్ మీద రూల్ డెల్టా ఎల్ విలువ +or-1 కావాలి. అంటే ఏంటండి, ఎల్ విలువ ఒకటి పెరగొచ్చు లేదా ఒకటి తగ్గొచ్చు. ఉదాహరణకి ఎస్ నుండి, ఎస్ అనే ఉపస్థాయి నుంచి పి అనే ఉపస్థాయికి సంక్రమణ సాధ్యపడుతుంది. ఎస్ అనే ఉపస్థాయి నుంచి డి అనే ఉపస్థాయికి సంక్రమణ సాధ్యపడదు. ఎస్ నుంచి పి కంటే ఎల్ విలువ ఒకటి పెరిగింది, ఎస్ నుండి డి కంటే ఎల్ విలువ 2 పెరగాలి, ఇది సాధ్యపడదని అర్థం. అట్లాగే డెల్టా ఎస్ ఏమో 0 కావాలి, డెల్టా జే విలువ 0 లేదా +or-1 కావాలి. సో దీస్ ఆర్ కాల్డ్ ట్రాన్సిషన్ రూల్స్. ఈ నియమాలకు లోపడి ఉన్నటువంటి సంక్రమణలు మాత్రమే మనకు సాధ్యపడతాయని ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. దీన్ని ఇక్కడ అప్లై చేద్దామండి. సో ఫస్ట్ 2d 5/2 ఎనర్జీ లెవెల్ మనం తీసుకుందాం. సో ఇక్కడ 2d 5/2 ఎనర్జీ లెవెల్ నుంచి ఎక్కడికి వెళ్తుందండి, 2p 3/2 ఎనర్జీ లెవెల్. దాన్ని రెడ్ కలర్ తో చూపించాను ఇక్కడ, డి నుంచి పీకి స్థాయి. సో డి నుంచి పీకి జరిగేటువంటి సంక్రమణ డి నుండి పీ కంటే ఇక్కడ L is equal to 2, L is equal to 1, L విలువ 1 తగ్గింది కాబట్టి డెల్టా L -1. అట్లా ఇక్కడ J విలువ 5/2, ఇక్కడ J విలువ 3/2, J విలువ 5/2 నుంచి 3/2కి తగ్గింది. J విలువ 5/2 to 3/2 అంటే 1 తగ్గింది. సో డెల్టా J -1. సో మనకు తెలుసు డెల్టా L -1 సాధ్యపడుతుంది, డెల్టా J -1 సాధ్యపడుతుంది. కాబట్టి దిస్ ట్రాన్సిషన్ ఈజ్ అలౌడ్, ఇది సాధ్యపడుతుంది. మళ్ళీ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇంటెన్సిటీ రూల్స్ చెప్పాం. ఎల్లో మార్పు జేలో మార్పు ఒకే విధంగా ఉండి ఎల్ విలువ తగ్గినప్పుడు జే విలువ తగ్గినప్పుడు మనకి ఇంటెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది అంటున్నాం. కాబట్టి డెల్టా ఎల్ -1 డెల్టా జే -1 అయిన ఈ సంక్రమణ వల్ల మాక్సిమం ఇంటెన్సిటీ చాలా ఎక్కువ తీవ్రత ఈ రేఖ కలిగి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ రెండో ఎనర్జీ లెవెల్, ఈ ట్రాన్సిషన్ చూద్దామండి. దీన్ని వైలెట్ కలర్ లో చూపించాను. వైలెట్ కలర్ లో డి నుంచి పీకి జరిగే సంక్రమణ అన్నాను. సో ఇక్కడ డి నుంచి పీకి జరిగే సంక్రమణ, ఇది మీరు అడగొచ్చు, ఇక్కడ ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ కి సంక్రమణ జరగలేదు, నేను వేయలేదు ఇక్కడ నుంచి ఇక్కడికి వేయలేదు. ఎందుకు జరగలేదు అంటే ఇక్కడ డి లెవెల్, డి అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2, ఇది పి కానీ ఎస్ కానీ అవ్వచ్చు. సో ఇక్కడ పి తీసుకున్నాను అనుకోండి, అప్పుడు జే వాల్యూ ఏమో 5/2 నుంచి 1/2కి రావాలి, 5/2 నుంచి 1/2కు సాధ్యపడదు. మళ్ళీ ఇక్కడ డి నుండి ఎస్కి వచ్చాను అనుకోండి, అది కూడా సాధ్యపడదు. కాబట్టి ఈ సంక్రమణ డి నుంచి ఈ క్రింది స్థాయికి సంక్రమణ అనేది సాధ్యపడట్లేదు. అక్కడ ఎల్లో మార్పు కానీ లేదంటే జేలో మార్పు కానీ సంక్రమణ సూత్రాన్ని పాటించట్లేదు, కాబట్టి అది అవ్వలేదు. నెక్స్ట్ డి టు పి, ఈ సంక్రమణ చూద్దామండి. ఈ సంక్రమణలో డెల్టా ఎల్ విలువ డి టు పి అంటే 2d 3/2 to 2p 3/2. ఇక్కడ 3/2 నుంచి 3/2 నుంచి 3/2 అంటే డెల్టా జే 0 అయిందండి. డి నుండి పీకి వచ్చిందండి, డి నుండి పీ కంటే ఎల్ విలువ 1 తగ్గింది. మీరు ఇదే ట్రాన్సిషన్ ని ఇట్లా తీసుకున్నారనుకోండి, పి నుండి పీకి సాధ్యపడదు ఇది, కానీ ఇక్కడ డి నుండి పీకి సాధ్యపడుతుంది. సో ఈ ట్రాన్సిషన్ ని నేను ఏమంటాను, డి టు పి ట్రాన్సిషన్. సో డి నుంచి పీకి ట్రాన్సిషన్ వల్ల డెల్టా ఎల్ 1 తగ్గింది, డెల్టా జే 0 అయింది. సో దీని తీవ్రత మోడరేట్ గా ఉంటుంది, మధ్యస్థంగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూద్దామండి, మూడో లైన్ గ్రీన్ తో చూపించాను. గ్రీన్ లో ఇక్కడ P2S అన్నాను, P2S అంటే ఇక్కడ నేను పి టర్మ్ కూడా ఉంది, రెండు ఏకీభవించాను కదా, ఇక్కడ P2S అన్నాను. సో ఇక్కడ ఈ ట్రాన్సిషన్ లో పి నుంచి ఎస్ కి, పి నుంచి పికి సాధ్యపడదు ఏమంటే, సో పి నుండి ఎస్ కి తీసుకున్నాను. పి నుండి ఎస్ కి తీసుకున్నట్లయితే డెల్టా ఎల్ -1 అయింది. అట్లాగే ఇక్కడ 3/2 ఉంది, ఇక్కడేమో 1/2 ఉంది. 3/2 1/2 అంటే డెల్టా జే 1 తగ్గింది, డెల్టా జే -1 అయింది, డెల్టా ఎల్ -1 అయింది. ఈ సంక్రమణ కూడా సాధ్యపడుతుంది, దీనికి కూడా మాక్సిమం ఇంటెన్సిటీ చాలా ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది. ఇప్పుడు బ్లూ లైన్ మనం తీసుకుందామండి. బ్లూ లైన్ లో ఇక్కడ S2P ట్రాన్సిషన్ అన్నాను. S2P ట్రాన్సిషన్ లో ఇక్కడ అంటే 2S 1/2 నుంచి 2P 1/2కి జరిగే ట్రాన్సిషన్ నేను, ఎందుకంటే P2P సాధ్యపడదు, అందుకని 2S 1/2 నుంచి 2P 1/2 నేను తీసుకుంటున్నాను. సో ఇక్కడ తీసుకునేటప్పుడు డెల్టా ఎల్ ఎస్ నుంచి పీకి వెళ్ళింది అంటే 1 పెరిగింది. జే విలువ మనం తీసుకున్నాం అనుకోండి, జే విలువ ఈ ట్రాన్సిషన్ ఇక్కడ ఎస్ నుంచి పీకి తీసుకునేటప్పుడు సో 2S 1/2 to
2p 3/2, 2s 1/2 to 2p 3/2, ఇది బ్లూ లైన్. సో 2s 1/2 to 2p 3/2 అంటే s నుంచి pకి వెళ్ళడం వల్ల l విలువ ఒకటి పెరిగింది, j విలువ కూడా ఒకటి పెరిగింది. సో ఇక్కడ రెండు మారాయి కానీ రెండు పెరుగుతున్నాయి కాబట్టి దీని ఇంటెన్సిటీ వీక్గా ఉంటుంది, ఇది వీక్గా ఉంటుంది. అండ్ ఫైనల్గా బ్లాక్ లైన్ చూసినట్లయితే దీన్ని S2p అనుకోవచ్చు లేదా P2s అనుకోవచ్చు. ఇక్కడ డెల్టా ఎల్ విలువ ఒకటి పెరగడం లేదా ఒకటి తగ్గడం జరగవచ్చు, లేదా డెల్టా జే విలువ 0 అవుతుంది. సో రెండు సందర్భాల్లో కూడా డెల్టా జే విలువ 0 అవుతుంది. కాబట్టి దీని ఇంటెన్సిటీ కూడా మనకు మోడరేట్గా ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఎన్ని లైన్స్ అండి, 1 2 3 4 5. సో ఆల్ 5 ట్రాన్సిషన్స్ ఆర్ పాసిబుల్. ఒక ట్రాన్సిషన్ మాత్రమే మనకి ఇక్కడ రాలేదు, ఇక్కడ నుంచి రెండు ట్రాన్సిషన్స్ సాధ్యపడ్డాయి, ఇక్కడ కూడా 2 ట్రాన్సిషన్స్ సాధ్యపడ్డాయి, కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్సిషన్ మాత్రమే మనకు రాలేదు. అక్కడ జే విలువ మనకు ఏమవుతుందంటే 5/2 నుండి 3/2కి సాధ్యపడదు కాబట్టి ఈ ట్రాన్సిషన్ రాలేదు. సో మనకు హెచ్ ఆల్ఫా రేఖ సూక్ష్మ నిర్మాణాన్ని గమనించినట్లయితే మీరు ఇక్కడ చూపినట్లుగా 5 అంశాలను హెచ్ ఆల్ఫా లైన్ అనేది కలిగి ఉంది. సో ఈ విధంగా మనకు సదిశ నమూనా మనకు సూక్ష్మ నిర్మాణం అనేటువంటి కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్. ఇన్ దిస్ వే వీ కెన్ ఎక్స్ప్లెయిన్ ద ఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ ఎనీ స్పెక్ట్రల్ లైన్. దట్ ఈస్ ఇన్ దిస్ కేస్ వీ హ్యావ్ explained the fine structure of H alpha line, which is the first member of Balmer series. So the next concept is fine structure of sodium line. So sodium వర్ణపట రేఖ యొక్క సూక్ష్మ నిర్మాణాన్ని మనం చెప్పుకుందాం. సో ఇందాకట్లాగే మనకు తెలుసు ఉలెన్బర్గ్, గౌడ్ స్మిత్ అనే శాస్త్రవేత్తలు స్పిన్ విలువ అనే స్పిన్ అనే కాన్సెప్ట్ ని ఆల్కలీ స్పెక్ట్రమ్ చూసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఆల్కలీ స్పెక్ట్రా మనం తీసుకున్నట్లయితే ఆల్కలీ మెటల్స్ తాలూకు స్పెక్ట్రా మనం తీసుకుంటే క్షార లోహాల వర్ణపటంలో అన్ని కూడా ద్విక అంటే డబ్లెట్ క్యారెక్టర్ ని కలిగి ఉన్నాయి. ఈ డబ్లెట్ క్యారెక్టర్ ని వివరించడానికి మనకు ఉలెన్బర్గ్ అండ్ గౌడ్ స్మిత్ అనే శాస్త్రవేత్తలు స్పిన్ అనేటువంటి కాన్సెప్ట్ ని ఎలక్ట్రాన్ కి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు సోడియం వర్ణపట రేఖ యొక్క సూక్ష్మ నిర్మాణం ఎట్లా చెప్తాం, దీని పరమాణు సంఖ్య 11 కాబట్టి ఎలక్ట్రాన్ విన్యాసం ఇది. సో 3s1 అనేది వాలెన్సీ ఎలక్ట్రాన్. సో ఈ 3s లెవెల్ నుంచి ఇది 3p లెవెల్ కి జరిగే సంక్రమణ గురించి మనం మాట్లాడుకుందాం. సో దీన్ని ఈ 3s to 3p జరిగే సంక్రమణను మనం తీసుకున్నట్లయితే అది ఒకటే వర్ణపట రేఖ అని బోర్ నమూనా చెప్తుంది. మనకి ఈ సంక్రమణ వల్ల ఒక వర్ణపట రేఖ ఏర్పడాలి, కానీ నిజానికి సదిశా నమూనా ఇది ఒక వర్ణపట రేఖ కాదండి, దీనివల్ల డబ్లెట్స్ ద్వికం ఏర్పడుతుందని చెప్తుంది. అది ఎట్లాగో చూద్దాం. ఇది p స్థాయి అంటే L is equal to 1, S is equal to half కాబట్టి J కి రెండు విలువలు సాధ్యపడతాయి, 3/2 1/2. ఇది p స్థాయి కాబట్టి J విలువ ఎక్కువ అంటే ఎక్కువ శక్తి కాబట్టి అది పైన మనం చూపించాలి, J విలువ తక్కువ ఉంటే కిందను చూపించాలి. సో కింద నుంచి పైకి వెళ్తున్న కొద్దిగా ఎనర్జీ లెవెల్స్ అనేవి పెరుగుతా ఉన్నాయి అని అర్థం అనమాట. సో J విలువ 3/2 కాబట్టి ఈ టర్మ్ని నేను 2p 3/2తో రాశాను. అట్లాగే దీనికి J విలువ 1/2 కాబట్టి 2p 1/2గా రాశాను. ఇప్పుడు 3s స్టేట్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ L 0, S విలువ 1/2 అయింది కాబట్టి J విలువ హాఫ్ అవుతుంది, కాబట్టి ఒకటే సింగులర్ టర్మ్ వస్తుంది, అది 2s 1/2 సమానమైంది. సో ఇప్పుడు ఇక్కడ జరిగే ట్రాన్సిషన్స్, ఇక్కడ L is equal to 1 అనే స్థాయి రెండు J విలువలను కలిగి ఉంది, అంటే రెండు ఉపస్థాయిలను కలిగి ఉంది. L is equal to 0 అనేది ఒక ఉపస్థాయిని కలిగి ఉంది. సో ఇప్పుడు ఈ రెండు ట్రాన్సిషన్ సాధ్యపడతాయా, అగైన్ మన సంక్రమణ సూత్రాలు తీసుకొని చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఈ 2p 3/2 నుండి 2s 1/2 చూద్దామండి. ఇక్కడ p నుండి s కి అంటే L is equal to 1 స్థాయి నుంచి L is equal to 0 స్థాయికి అంటే డెల్టా L ఒకటి తగ్గిందండి. అట్లాగే ఇక్కడ 3/2 ఉంది J విలువ, ఇక్కడ 1/2 ఉంది, J విలువ కూడా ఒకటి తగ్గింది. సో అందువల్ల మనకి ఏమైందండి, ఈ ట్రాన్సిషన్ సాధ్యపడుతుంది, అలౌడ్, దిస్ ట్రాన్సిషన్ ఈస్ అలౌడ్, డెల్టా L -1 డెల్టా J -1 కాబట్టి దీని ఇంటెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ సెకండ్ ట్రాన్సిషన్ చూద్దామండి, 2p 1/2 to 2s 1/2. ఇక్కడ p2s అంటే L విలువ ఒకటి తగ్గింది, ఇది J విలువ 1/2 1/2 కాబట్టి డెల్టా J 0, దీన్ని మోడరేట్ ఇంటెన్సిటీ ఉంటుందండి దీనికి. సో ఈ విధంగా మనం సోడియం వర్ణపట రేఖ ద్విక లక్షణాన్ని, డబ్లెట్ క్యారెక్టర్ని ఎట్లా కలిగి ఉంటుందో మనం చెప్పొచ్చు. అంటే సోడియం వర్ణపట రేఖను మనం వర్ణపట మాపకంతో చూసినట్లయితే, వెన్ వి అబ్జర్వ్ ద సోడియం స్పెక్ట్రమ్ by using any spectrometer, we will observe two lines. These are known as D1 D2 lines అని పిలుస్తాం, వీటిని D1 D2 lines అంట. దీంట్లో దీని తరంగ ధైర్యము 5890 యాంగ్స్ట్రామ్ యూనిట్స్, దీనికేమో 5896 యాంగ్స్ట్రామ్ యూనిట్స్, అంటే సపరేషన్ వచ్చేసి మనకు 6 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఉందన్నమాట. డెల్టా లాంబ్డా is equal to 6 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. సో దిస్ ఎక్స్ప్లెయిన్స్ ద డబ్లెట్ నేచర్ ఆఫ్ ది
ఆల్కలీ స్పెక్ట్రా లేదా సోడియం స్పెక్ట్రా, సోడియం వర్ణపట రేఖ యొక్క ద్విక లక్షణాన్ని మనం ఈ విధంగా సదిశా నమూనాను ఆధారంగా చేసుకొని వివరించవచ్చు. సో ఈ క్లాస్లో మనం ఏంటి నేర్చుకున్నామంటే వాట్ ఆర్ ద టర్మ్స్ దట్ అరైజెస్ డ్యూ టు ఎల్ఎస్ కప్లింగ్. సో స్పెక్ట్రల్ ఎనర్జీ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎట్లా ఏర్పడతాయి ఎల్ఎస్ సమ్మేళనం వల్ల. దానికి ఉదాహరణగా మనం 4p4d అనేటువంటి ఒక ఎగ్జాంపుల్ ని తీసుకుందాం. 4p1 4d1 అనేటువంటి ఒక వ్యవస్థను తీసుకొని ఈ వ్యవస్థకు సాధ్యపడే స్పెక్ట్రల్ ఎనర్జీ టర్మ్స్ ఏవైతే ఉంటాయో వర్ణపట పద సంకేతాలు వాటిని గురించి మనం నేర్చుకున్నాం. అట్లాగే హెచ్ఆల్ఫా రేఖ సూక్ష్మ నిర్మాణం బామర్ సిరీస్ లో ఫస్ట్ మెంబర్ ని హెచ్ఆల్ఫా రేఖ అంటారు. n=3 స్థాయి నుండి n=2 స్థాయికి జరిగే సంక్రమణ వల్ల హెచ్ఆల్ఫా రేఖ వస్తుంది. బోర్ నమూనా ప్రకారం ఇది ఒకటే వర్ణపట రేఖ, కానీ దీన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దీంట్లో 5 అంశాలు ఉన్నాయి. దాన్నే ఫైన్ స్ట్రక్చర్ అంటాము. సో బోర్ నమూనా కానీ సోమర్ఫీల్డ్ నమూనా కానీ ఫైన్ స్ట్రక్చర్ ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. మనం సదిశా నమూనా ఆధారంగా చేసుకొని ఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ హెచ్ఆల్ఫా లైన్ ఎక్స్ప్లెయిన్ చేసాము. అట్లాగే ఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ సోడియం స్పెక్ట్రల్ లైన్ అంటే డబ్లెట్ క్యారెక్టర్ ఆఫ్ సోడియం లైన్ అంటే సోడియం వర్ణపట రేఖ యొక్క ద్విక లక్షణం ఎందుకు D1 D2 లైన్స్ అనేవి ఏర్పడుతున్నాయి అన్నది మన సదిశా నమూనా ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దీస్ ఆర్ ద కంటెంట్స్ దట్ వీ హ్యావ్ స్టడీడ్ ఇన్ దిస్ ప్రజెంట్ లెసన్ అండి. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దామంటే రాబోయే పాఠంలో మనకు జీమాన్ ఫలితం మిగిలిపోయింది. జీమన్ ఫలితము రామన్ ఫలితం. జీమన్ ఫలితము మనకు అర్థం కావాలంటే దానికంటే ముందు మనం ఏంటి నేర్చుకోవాలంటే ఒకటి లార్మర్ పురస్సరణం అంటే ఏంటో చెప్పుకోవాలి. ఆ తర్వాత ఎలక్ట్రాన్కి కక్షా చలనం వల్ల లేదా స్పిన్ చలనం వల్ల ఏ విధంగా అయస్కాంత భ్రామకం వస్తుందో ఆ కాన్సెప్ట్స్ నేర్చుకుందాం. ఆ తర్వాత జీమన్ ఫలితం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.